హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి అక్కడ మా బాబునే పూజ అనేది చేస్తున్నాడు. అంటే నాకన్నా ముందుగా కొంచెం ఫ్రెష్ అయిపోయాడు అని చెప్పేసి ఇంకా పూజ నేనే చేస్తాను మమ్మీ అనేసి అడిగాడు అనమాట. ఇంకా వాళ్ళు చేస్తారంటే మనము వద్దంటామా చెప్పండి. ఇంకా నేను కూడా సరే చేసే అనేసి చెప్పినాను అనమాట. ఇంకా వాడు ఇట్లాగా మొత్తం ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ కూడా చక్కగా తీసి ఇలాగొక కవర్లోకి అయితే వేసేసి ఇంకా తర్వాత ఫ్రెష్గా ఉన్న పువ్వులన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఫొటోస్కి అలంకరిస్తున్నాడండి. చాలా బాగా అనిపించింది నాకు చూడ్డానికి. అంటే మా పిల్లలకి ఇద్దరికి పూజ చేయడం అన్నా చేసేది చూడడం అన్నా చాలా ఇష్టము. ఇంకా చిన్న చిన్న శ్లోకాలు, వేదాలు, అష్టోత్తరాలు ఇవి కూడా చెప్తాడండి మా బాబు. బాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంక ఇవాళైతే మార్నింగ్ పూజ తనే చేస్తున్నాడు అనమాట. అదేంటి చిన్నపిల్లలతో పూజ చేపిస్తున్నారా అనుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది ఏముందండి, మనం ఆడపిల్లలకి అన్నీ చెప్తాము, ఇలా చేయాలి, అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలని. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లల కంటే ఎక్కువగా మగపిల్లలకే చెప్పాలి. బయట సమాజంలో ఎలా ఉండాలి, వాళ్ళ క్లాస్మేట్స్తో ఎలా ఉండాలి, మెయిన్గా ఆడపిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి అన్నది మనం ఇంట్లో పేరెంట్స్గా మనమే చెప్పాలండి. మెయిన్గా మన పేరెంట్స్కి అవేర్నెస్ అనేది రావాలన్నమాట. మన పిల్లలకి ఎవరో వచ్చి చెప్పరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. ఇంకా స్కూల్స్లో అయితే వాళ్ళకి లెసన్స్ చెప్పడానికి, ఎగ్జామ్స్ పెట్టడానికి అదే టైం సరిపోతుంది. ఇంట్లో మన పేరెంట్గా మనం బాధ్యత తీసుకోవాలి. అది మగపిల్లలకి ఇలా చెప్పి నేర్పించినప్పుడు వాళ్ళు కొంచెము చేంజ్ అయితే ఆడపిల్లలు కూడా ధైర్యంగా తిరగలుగుతారండి బయట. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అటువంటివి. అసలు చిన్న ఏజ్ పిల్లలు చాలా బాధేస్తుంది అనమాట ఇలాంటివి జరిగినప్పుడు. ఆడపిల్లలకి 1000 జాగ్రత్తలు చెప్తాము, దాంట్లో ఒక 10% మనం మగపిల్లల్లో మార్పు తీసుకొస్తే మన పేరెంట్స్ అంటే మన పిల్లలు చెడ్డ పిల్లలు అని కాదు, వాళ్ళకి చెప్పే జాగ్రత్తల్లో 10% వీళ్ళకు కూడా చెప్పాలండి. ఇప్పుడు ఆడపిల్లలతో ఎలా ఉండాలి, అందరూ కూడా మన ఓన్ సిస్టర్ లాగే చూడాలి. మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎలాగా పలకరిస్తారు, ఎలాగా ఉంటారు మీ సిస్టర్స్తో, వాళ్ళు కూడా అలాగేనని చెప్పాలన్నమాట మనము. అప్పుడే వాళ్ళ మైండ్ కూడా కొంచెం డైవర్ట్ అయిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే మగపిల్లలు కొంచెం క్లాసెస్ అవి పెరిగే కొద్దీ ఏం చేస్తున్నారు ఏమి అని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి మన పేరెంట్స్గా. ఇంట్లో ఫాదర్ కంటే ఎలాగో కుదరదు, జాబు బిజినెస్లు అవి ఇవన్నీ వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళకు ఉంటాయి. మదర్గా ఆ పూర్తి బాధ్యత అంతా కూడా మనమే తీసుకోవాలన్నమాట. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారని పూర్తి అబ్జర్వేషన్ అనేది మనమే చేయాలి. మగపిల్లలకి ఇవన్నీ చిన్నప్పటి నుండి చెప్తూ ఉంటే ఫ్యూచర్లో ఇలాంటివన్నీ ఏవి జరగకుండా ఆడపిల్లలు అనేది ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. లేదంటే సమాజం ఎటుపోతుందో కూడా భయం వేస్తుంది అసలుకి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆడపిల్లలకే చెప్పేవాళ్ళు, మగపిల్లలతో మాట్లాడద్దు, మగపిల్లల దగ్గర ఉండద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దని. దాంట్లో ఒక 10% మగపిల్లలకి చెప్తే కనుక వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది, మంచిగా నడుచుకుంటారనమాట. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఫినిష్ చేసేసి బాబుని అయితే పంపించేశానండి. ఇంకా కర్రీ అయితే వంకాయ బజ్జీ చేశానమాట. ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లో. ఇంకెలాగో సాటర్డే మార్కెట్ ఉంటుందని చెప్పేసి బయట ఏం తెప్పించలేదు. ఇంకా టమోటాను వంకాయ ఉంటే దాన్ని అయితే కర్రీ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద దోశ చేసి పల్లీల చట్నీ అనేది వేసేసాను అనమాట. ఇంకా బాబుకి కూడా లంచ్ అంతా కట్టించేసి ఇంకా తనైతే పంపించేశానండి స్కూల్కి. మా హస్బెండ్ వదిలేసి వచ్చారు. ఇంకా తను మళ్ళీ స్కూల్కి వదిలేసి వచ్చిన తర్వాత ఇంకిద్దరం కలిసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాము, నేను మా వారు. ఇంకొంచెం అలాగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నమాట. మార్నింగ్ వచ్చి ఇప్పుడు 9:15 అలాగ అవుతోంది టైము. ఇంకా ఫ్రైడే ఇంకా ఎలాగో పూజ చేసేసాడని చెప్పేసి నేను మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోదామని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ టు మై వీడియో.